శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియో భోగి పళ్ళు ఎలా పోయాలో తెలుసుకుందాము. భోగి పళ్ళు ఎలా పోయాలో తెలుసా? పిల్లలకు భోగి పళ్ళు పోయడం అనేది మన సాంప్రదాయంలో ఒకటి. అసలు పిల్లలకు భోగి పళ్ళు ఎందుకు పోస్తారు అనే విషయం చాలామందికి తెలియదు. ముఖ్య పసిపిల్లలకు దిష్టి తగలడము సహజము. అందుకే వారికి అప్పటికి వరకును ఉన్న దిష్టి మొత్తాన్ని తీసి పారేయడమే భోగి పళ్ళు పోయడము. సాయంత్రము సంధిగొబ్బిళ్ళు పిల్లలు చేత పెట్టించిన తర్వాత ఈ భోగి పళ్ళు చేసే కార్యక్రమాలు మొదలు పెడతారు. 5 ఏళ్లలోపు పిల్లలకి ఎక్కువగా భోగి పళ్ళు పోస్తారు. రేగి పండ్లు, బంతిపూలు రెక్కలు, చిల్లర నాణ్యాలు, చెరుకు గడలు ముక్కలు కలిపి ఉంచుతారు. వాటిని పిల్లలపై పడేటట్టు పోస్తారు. అలా పోసిన తర్వాత కింద పడ్డ రేగి పండ్లు తినడానికి నిషిద్ధము. దాన్ని ఎవరు లేని చోట పారవేయడము చేస్తారు. అసలు పిల్లలకు భోగి పండ్లు పేరుతో రేగి పండ్లని ఎందుకు పోస్తారు అనేది కూడా చాలామందికి తెలియదు విషయమే. రేగి పండును ఆర్కఫలం అని కూడా అంటారు. ఆర్కు అంటే సూర్యుడు భోగి మర్నాడు నుంచి సూర్యుడు ఉత్తరాయణంకు వైపు మల్లుతాడు. అందుకే ఆయన కరుణా కటాక్షంలో పిల్లలపై ఉండాలనే ఉద్దేశంతో పిల్లలకు భోగి పండ్లు పోస్తారు. ఈ వీడియోలో భోగి పళ్ళు ఎలా పోయాలో చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.